పోస్ట్ ఆఫీసు రుణం. ఆ కార్యాలయాలలో పనిచేసే పోస్ట్‌మెన్‌ల పనితీరును మనం ఎన్నటికీ మరచిపోలేమని, దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తికి తోడ్పాటునందించేది ఈ పోస్ట్ ఆఫీసులేనని కేవీ సుబ్బారెడ్డి కళాశాలల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ధూపాడ వద్దనున్న కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన సబ్ పోస్ట్ ఆఫీసు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆనాటి కాలంలో ఈ పోస్ట్ ఆఫీసులు లేనిదే ఎలాంటి శుభవార్తలైనా, చావు వార్తలైనా లేక ప్రేమ కావ్యాలైనా సరే మధ్యవర్తంతో సామాన్యులకు అందించేవి ఈ పోస్ట్ ఆఫీసులేనని ఆయన అన్నారు. పోస్ట్ మ్యాన్ తమ విధులలో ఖచ్చితమైన చిరునామాకు సమయానికి అందించి ఎంతోమంది జీవితాలలో ఓ మలుపును సృష్టించిన మరపురాని వ్యక్తి ఈ పోస్ట్ మ్యాన్లేనని ఆయన కొనియాడారు. వీరి సహకారంతోనే అప్పట్లో మాలాంటి ఎందరో వ్యక్తులు ఆర్థికంగాను, అవకాశాల పరంగాను ఎంతో విలువైన సమాచారాన్ని అందిపుచ్చుకొని నేడు ఎంతోమంది ఉన్నత స్థానాలలో ఉన్నారని ఆయన తెలిపారు. అనంతరం పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆ పరిసరాలలో సబ్ పోస్ట్ ఆఫీసును స్థాపింపజేయడానికి సహకరించిన కేవీ సుబ్బారెడ్డి కళాశాల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేటి పోస్ట్ ఆఫీసు కార్యాలయాలలో ముందులా కాకుండా నూతన టెక్నాలజీలతో బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆధార్ అప్డేట్లు, తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ సబ్ ఆఫీసును ఇక్కడున్న విద్యార్థులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పోస్ట్ ఆఫీసులో ఇంకా మరెన్నో సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ కళ్యాణరామ్, ఏపీఓ స్వామినాయక్, ఎస్పీఎం సత్యనారాయణ, బీపీఎం రమేష్ మరియు ఉల్లిందకొండ సిబ్బంది, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గరీబ్ పాషా, ఎంఆర్పీ ఎంసీ మాతన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సబ్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ కావడం చాలా ఆనందదాయకం. పోస్ట్ ఆఫీస్ గురించి ప్రజలందరికీ ఇప్పుడు పిల్లలకు తెలుసో తెలియదో కానీ మా టైంలో పోస్ట్ ఆఫీస్ గురించి దాని విలువ గురించి మాకు బాగా తెలుసు. ఆనాడు ఒక వ్యక్తి మరణించినా లేదా పుట్టినా లేదా పెళ్ళి అయినా లేదా దేనికైనా కూడా పోస్టు ద్వారానే పోస్ట్ మ్యాన్ కోసము ఎదురు చూసి పోస్ట్ మ్యాన్ రాగానే సంబరాలు చేసుకున్నంత ఆనందపడిపోయేవాళ్ళం. ఒక జాబ్ వచ్చిందంటే ఆ కాల్ లెటర్ కానీ లేదా ఇంటర్వ్యూ లెటర్ కానీ ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారానే బట్వాడా అయ్యాయి. ఓ లవ్ లెటర్ కావచ్చు లేదా ఇంకేదైనా సరే. మరి ఆ రోజు పోస్టల్ అనేటువంటి ఆ వ్యవస్థ లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడి ఉండేవారు. ఇది అనేక రకాల రూపాంతరం చెందింది. మొట్టమొదట ఈ ఉత్తరాల బట్వాడ అనేది పావురాల ద్వారా, ఆ తర్వాత రకరకాలుగా జరుగుతూ వచ్చింది. తర్వాత ఈ పోస్ట్ మ్యాన్ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించి అనేక సార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అప్పట్లో అయితే పోస్ట్ మ్యాన్ ఎలాగనుకుంటాడు ఈ నీళ్ళు అని. ఎందుకంటే ఒక పెద్ద నగరంలో నేను గుంటూరు, నర్సరావుపేటలో చదువుతున్నప్పుడు ఆ మహానగరాల్లో ఏ లెటర్ ఎక్కడ ఇవ్వాలనో అక్కడే కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు. మనీ ఆర్డర్లు వాళ్ళు కనుక మనీ ఆర్డర్ తెచ్చికపోతే మేము చదివి ఉండే వాళ్ళం కాదు. డబ్బు వాళ్ళది కాకపోవచ్చు కానీ ఆ డబ్బును భద్రంగా తెచ్చి మేము ఎక్కడి నుంచో మా నాన్న వాళ్ళు పంపిస్తే మా దగ్గర తెచ్చిచ్చి మేము ఈరోజు ఇంత వాళ్ళం కావడానికి సహకరించిన పోస్ట్ ఆఫీస్ రుణం ఏదో విధంగా తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటే మరి జనార్దన్ రెడ్డి సార్ గారి టీం అంతా కూడా మరి ఇక్కడే ఒక పోస్ట్ ఆఫీస్ పెడతాము, మీ పిల్లలకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 11,000 మందికి పైగా విద్యార్థులు, 1000 మంది పైన స్టాఫ్ ఉన్నారు. అంటే ఒక పెద్ద పల్లెటూరు కంటే పెద్దది ఇది అని వాళ్ళు శాంక్షన్ చేశారు. ఈ పోస్ట్ ఆఫీసు ఖచ్చితంగా దినదిన ప్రవర్ధమానం అవుతుంది. త్వరలోనే ఇంకాస్త పెద్ద స్థాయిలో దీనికి గుర్తింపు కూడా తేగలుగుతాము అని నేను విశ్వసిస్తున్నాను. ఇది ఒక బ్యాంక్ లాగా కూడా పోస్ట్ ఆఫీసు డ్యూటీస్ అన్నీ కూడా ఇప్పుడు గతంలోతో పోల్చుకుంటే మారిపోయినాయి. ఈరోజు బట్వాడాలు ఏవైనా ఇప్పుడు మా ఆన్సర్ పేపర్లు వాల్యుయేషన్కి ఎక్కడికి పంపించాలన్నా కూడా ఒక కొరియర్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. తర్వాత ఒక బ్యాంకు లాగా మా పిల్లలు హాస్టళ్లలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు డబ్బు తెచ్చుకొని పొద్దున్న లేస్తే మా డబ్బు వాళ్ళు దొంగతనం చేసినారు, వీళ్ళు దొంగతనం చేసినారని బాధపడకుండా చక్కగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో దాచుకోవచ్చు. వాళ్ళు అవసరమైనప్పుడు ఎప్పుడు కావాలన్నా ఇక్కడే పోస్ట్ ఆఫీసు, ఇక్కడే పోస్ట్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇది ఒక కల్పతరువు లాంటిది. మరి బ్యాంకు లేనిది ఇప్పుడు ఆనాడు
అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు ఇవన్నీ ఉంటేనే నివసించమని చెప్పారు. సో అప్పిచ్చేది ఈరోజు ఇది కూడా పోస్ట్ ఆఫీస్ కూడా మన డబ్బును దాచిపెట్టి భద్రంగా ఏ రోజు కావాలంటే ఆ విధంగా చేస్తుంది. సో ఇలాంటి పోస్ట్ ఆఫీసును మా దగ్గర ప్రారంభించే అవకాశం ఇచ్చిన మా జనార్దన్ రెడ్డి సార్ గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. మా సహకారం తప్పకుండా పూర్తిగా 100% ఉంటుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కర్నూలు ఇది. సో మొట్టమొదటిగా మనకి ఇక్కడ పెద్ద టేకూరు నుంచి పంచాయతీలో పోస్ట్ ఆఫీస్ లేదు అని భావిస్తున్నప్పుడు కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం పోస్ట్ ఆఫీస్ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు సార్ని కేవీ సుబ్బారెడ్డి సార్ని కలిసినప్పుడు చాలా రిసీవింగ్గా మేము ఎల్లవేళలా మీకు సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఆఫీస్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ ఆఫీసు అంటే కాలానుగుణంగా మారుతుంది. ఓన్లీ ఉత్తరాలకే పరిమితం కాకుండా ఇప్పుడు బ్యాంకింగ్ అని, ఇన్సూరెన్స్ అని, ఆధార్ సేవలని, సో రకరకాల సేవలన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి తెస్తున్నాము. సో ఇక్కడున్న పోస్ట్ ఆఫీస్ను కూడా పిల్లలు మరియు ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగించుకొని సో పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కాలేజీ యాజమాన్యానికి సుబ్బారెడ్డి సార్ గారికి సో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.